నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించిన మున్సిపల్ సిబ్బంది, పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు. కూటమి విజయంపై ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని అభినందించిన టీడీపీ శ్రేణులు, హాజరైన నాయకులు, కార్యకర్తలు. అప్సరా వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వడ్డీ రఘురాం నాయుడు. పాఠ్యాంశాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఏపీ నీట్ రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు అభినందనలు తెలిపిన అధికారులు, నాయకులు. శాసనసభ్యులుగా ఎన్నికైన బొలిశెట్టి శ్రీనివాస్ను తాడేపల్లిగూడెం పురపాలక సంఘ సిబ్బంది అభినందించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సత్కారంలో బొలిశెట్టి శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది పూల బొకేలు, దండలు, శాలువాలతో బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ముందుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పురదేవత శ్రీ బొలుసులమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆయన వెంట వర్తనపల్లి కాశీ, గుండుముగుల సురేష్, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, అంబటి కృష్ణ, నలకంచు రాంబాబు, చేపల రమేష్, పైబోయిన రఘు తదితరులు ఉన్నారు. మన సిబ్బంది అందరూ కూడా రికార్డు రైట్ బయటే పెట్టరా, అక్కడే ఉండాలి. అందరూ నుంచోండి అమ్మా, స్టాఫ్ అంతా సరే. ఈ పురపాలక సంఘంలో 5 సంవత్సరాల క్రితం వెళ్ళి మళ్ళీ ఈరోజు వచ్చే అవకాశం భగవంతుడు కలుగుతాడు. మనం కల్పించడానికి కారణం ప్రజలకు సేవ చేయాలి, నిజాయితీగా ఉండాలన్నది ఈ పురపాలక సంఘంలో నేనున్న 5 సంవత్సరాలు జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా అదే జరగాలని నేను కోరుకుంటూ ఉన్నా. దీంట్లో ఎవరు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమడదు, ప్రజలకు సేవ చేద్దాం మనం ఉన్నాం, దానికే పెద్దపీట వేయాలి తప్ప ఇక్కడ ప్రజల కోసం మనం పనిచేయాలి. ఇంకా వేరే నామ్స్ ఉండవు. డబ్బులు అనేది ఇక్కడ ఈ పురపాలక సంఘంలో ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. అది ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు చక్కగా ఉద్యోగం చేసుకోండి, ఇష్టం లేని ట్రాన్స్ఫర్ పెట్టి వెళ్ళిపోండి. తర్వాత పాత ఏదైతే అవతాకులు చేశారో అన్నింటి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా నిజాయితీగా పనిచేయండి, ఎవరికి భయపడక్కర్లేదు. నిజాయితీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. ఆ భయం లేకుండా 5 సంవత్సరాలు ఉద్యోగం చేశాను అందరితో. మళ్ళీ అలాంటి రోజులు రావాలనే నేను ఈ పురపాలక సంఘానికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు విధేయులుగా ఉండండి. వచ్చిన
ప్రజలంటే దేవుళ్ళే చూడాలి, వాళ్ళు మర్యాదగా ఉండాలని మర్యాదగా ప్రవర్తించండి, వాళ్ళు వచ్చిన పని చేసి పెట్టండి, సామాన్యులు గౌరవించండి, వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టండి. అందుకు మన పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్నాం. మీతో పాటుగా నేను పబ్లిక్ సర్వెంట్గా భావించండి. ఎక్కువ మర్యాదలు ఏం అవసరం లేదు, మన ప్రజల కోసమే పనిచేద్దాం అంతే. ప్రజా డబ్బు దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అది దాంట్లో మాత్రం ఎలాంటి రాజీ ఉండదో ఖచ్చితంగా మనం ఆ దిశగా పనిచేయాలి. శానిటేషన్ కానీ, లైట్లు వెలగడంలో కానీ, వాటర్ వర్క్స్లో కానీ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు నుంచే అది అమలులో ఉంటుంది. ఖచ్చితంగా చేయాలి. నిర్లక్ష్యం అనేది కుదరదు. లైట్ ఎలగలేదు, ఎందుకు వెళ్ళలేదు, దాన్ని ఇమీడియట్గా దాన్ని చేంజ్ చేయాల్సిన బాధ్యత మెయింటెనెన్స్ ఉంటుంది. లేకపోతే మెయింటెనెన్స్ తీసి వేరే వాళ్ళకి ఇవ్వండి. వేరే టెంపరీ ఎంప్లాయీస్ పెట్టారని చెప్పి మన జేఈ గారు చెప్పారు, ఆ విధంగా పెట్టి లైటింగ్ కరెక్ట్ చేయండి. మరి ఏదైతే శానిటేషన్ కానీ, వాటర్ వర్క్స్ కానీ అన్నీ కూడా బాగా చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. 5 సంవత్సరాలు కాదు, మీరు సర్వీస్ చేసేంతకాలం ప్రజలకు సహకరించండి. భగవంతుడు మనం చూస్తాడు. లేకపోతే మళ్ళీ మనం కూడా భయపడి ఎవరైనా వస్తే భయపడవలసిన అవసరం లేదు. నిజాయితీగా ఉన్నవాడు భయం ఉండదు. ఎక్కడైతే మన కరప్షన్ ఉంటుందో అక్కడ భయం ఉండదు. ఆ భయం లేని విధంగా మీరు ఉద్యోగం చేయాలని నేను కోరుకుంటున్నాను. కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం సాయంత్రం పలువురు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని కలిసి అభినందనలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం రూరల్ పెంటపాడు టౌన్ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి విచ్చేసి వలవల బాబ్జీని సత్కరించారు. ఆయనకు పూల బొకేలు అందించి అభినందనలు తెలిపారు. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు వడ్డీ రఘురాం నాయుడు తెలిపారు. ఏపీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తన రాజీనామాను పంపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించారని తెలిపారు. ఇప్పటి వరకు తనకు ఎంతగానో సహకరించిన ఆక్వా రైతు సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఏపీ నిట్ రిజిస్టర్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఏపీ నిట్లో 3D ప్రింటింగ్ టెక్నాలజీపై 5 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే పాఠ్యాంశాలపై పట్టు సాధించడంతో పాటు నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం బాల్యం నుంచే అలవాటు చేసుకోవాలన్నారు. శిక్షణ పొందిన 44 మంది విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి బాబురావు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కార్తికేయ శర్మ, ఆచార్యులు డాక్టర్ వి సందీప్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు, అధికారులు, నాయకులు విచ్చేసి ఆయనకు అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం నాయకులు, టీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ పార్ట్నర్ వల్లూరి సత్తిపండు, టీసీసీ మేనేజర్ వైఎన్వి రమేష్, వివిధ శాఖల అధికారులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి విచ్చేసి ఆయనకు అభినందనలు తెలిపారు. పూల బొకేలు అందజేసి శాలువాలు కప్పి బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. చాలా బాగా తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. అమ్మవారి దివ్య దేవస్థానంలో ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి విశేషమైనటువంటి సంఖ్యలో భక్తులు దర్శించుకుని అమ్మవారిని కొలిచి వారి వారి కోరికలు తీర్చుకునేటువంటి మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఎంతోమంది భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా
సంకల్పించినటువంటి 9 వారాల పాటు 9 శుక్రవారాలు 9 ప్రదక్షిణాలు ఆ అమ్మవారికి విశేష సంఖ్యలో భక్తులు 9 ప్రదక్షిణాలు చేసి 9వ వారం కుంకుమ సమర్పించడం అనేటువంటి ఆనవాయితీ అధిక సంఖ్యలో భక్తులు చేసుకుంటూ వారి వారి కోరికలు అమ్మవారికి చెప్పుకొని శీఘ్రకాలంలోనే అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికలు నెరవేర్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రక్రియను ఏదైతే ప్రదక్షిణాలు చేసేటువంటి విధానం ఉందో దాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ అధిక సంఖ్యలో భక్తులు పెరుగుతూ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించి 9 శుక్రవారాల పాటు అమ్మవారికి 9 ప్రదక్షిణాలు చేసి 9వ వారం ఆ అమ్మవారికి మీ దోసిటితో కుంకుమ సమర్పణ చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంతో పాటు ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నారు ఆర్టీసీ డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపోలో జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపవరం, భీమవరం రూట్లలో ప్రయాణికులకు లక్కీ డిప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో తెరుస్తున్నందున విద్యార్థులకు బస్ పాసులు, 12 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, 10వ తరగతి విద్యార్థులకు ఇంటి నుండి పాఠశాల వరకు ఉచిత బస్సులు, వికలాంగులకు 3 సంవత్సరాలకు బస్ పాస్ అందిస్తున్నామన్నారు. లక్కీ డ్రాలో విజేతలకు జీవి మాల్ సెలబ్రేషన్స్ సహకారంతో బహుమతులను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం డిపో ప్రయాణికులకి సురక్షిత ప్రయాణం అందించడమే కాకుండా మరి బస్సులో ప్రయాణం చేసిన వారికి ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్ అనేది కూడా అందిస్తుంది. దీనికి జీవి మానవాది సౌజన్యంతో ప్రతి నెల 15 రోజులకి ఒకసారి ఈ లక్కీ గిఫ్ట్ స్కీమ్ అనేది నిర్వహించి మరి విజేతలకి వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. మరి ఈ స్కీమ్ అనేది జంగారెడ్డిగూడెం, ఆచంట, కనపర్తిగా భీమవరం సర్వీసులకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రయాణికులు తమ ప్రయాణాలు పూర్తి చేసిన తర్వాత వారి టికెట్ వెనకాల వారి ఫోన్ నెంబరు అలాగే వారి పేరు కూడా రాసి బస్సులో ఉన్నటువంటి బాక్సులో వేసినట్లయితే 15 రోజుల తర్వాత చేసేటువంటి ఈ డ్రాలో విజేతలుగా వారు పిలిస్తే వారికి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీవి మానవ సౌజన్యంతో ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్ కూడా వారికి అందజేయడం జరుగుతుంది. మరి ఇప్పటికే గత 6 నెలలుగా ఈ స్కీమ్ని నిరాటకంగా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడిని శుక్రవారం తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి వలవల బాబ్జీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. వలవల బాబ్జీతో పాటు టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, పోతుల అన్నవరం, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గంధం సతీష్, షేక్ బాజీ, బండారు వెంకట్రావు, ముత్యాల శ్రీనివాస్, పి రాంబాబు తదితరులున్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ దేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారాన్ని పురస్కరించుకునే విశేష పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శ్రీ దేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయంలో ప్రతి నిత్యం కూడా తెల్లవారుజాము 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రతి గురువారం, శుక్రవారం కూడా కుంకుమ పూజలు, అలాగే అభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి గురు, శుక్రవారం కూడా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు, ముఖ్యంగా మహిళా సోదరీమణులు మన పట్టణం నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా వచ్చి మహంకాళమ్మ వారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది వారి కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆమెని కొలుచుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఆలయ కమిటీకి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ, అలాగే పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఆలయ కమిటీ తరఫున మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం.
తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 088225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School,
APHB కాలనీ తాడేపల్లిగూడెం. Cell numbers 9030628609 and 7780385235. జీడి మామిడి పరిశోధనలకు QRT నివేదికను AICARకి సమర్పించినట్లు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి, జాతీయ జీడి మామిడి పరిశోధన సమీక్ష కమిటీ చైర్మన్ డాక్టర్ టి జానకిరామ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత 5 సంవత్సరాల్లో జీడి మామిడి తోటలపై వివిధ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా జరిగిన 14 అఖిల భారత సమన్వయ పరిశోధన పథకాల ఫలితాలు సమీక్షించి తగిన సిఫారసులతో కూడిన నివేదికను న్యూఢిల్లీలోని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు సాధుకు సమర్పించామన్నారు. తాడేపల్లిగూడెంలో పెండింగ్లో పనులు తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తి చేయాలని కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ను కోరారు. శుక్రవారం ఆయన భీమవరం వెళ్లి కలెక్టర్ సుమిత్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్ పనులను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సుమిత్ కుమార్ సానుకూలంగా స్పందించారు. అనంతరం తన గెలుపుకు సహకరించిన కూటమి జిల్లా నాయకులతో తోట సీతారామలక్ష్మి, మంతెన రామరాజు, కొటికిలపూడి గోవిందరాజులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు బొలిశెట్టిని సత్కరించారు. ఆయన వెంట బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ తదితరులు ఉన్నారు. స్థానిక జుబలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం కట్రెడ్డి వెంకటేశ్వరరావు, పద్మా దంపతులు వారి కుమారుడు నూతన్ల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. జోలపాలెం రోడ్లో వేచేసి ఉన్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 113వ వారం పురస్కరించుకుని కంట్రెడ్డి వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి గారు పద్మ గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేసి ఉన్నారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాము. సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మదన్ మోహన్ అగర్వాల్ కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. శుక్రవారం మదన్ మోహన్ అగర్వాల్, అనిత అగర్వాల్ కుమార్తె అమృత అగర్వాల్ జన్మదినోత్సవం సందర్భంగా బ్యాంకు కాలనీ రామాలయంలో సుమారు 25,116 రూపాయలు పడాల గోశాలకు ట్రాక్టర్ గడ్డని దానా అందజేశారు. ఈ కార్యక్రమంలో పదం కుమార్ గుప్తా, సుంకర శ్రీనివాస్, వంగపండు రామ్మోహన్ రావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పచ్చా వెంకటేశ్వరరావు, పేరూరి కాశీయ, త్రిమూర్తులు, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్వి రమణ, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. మదన్ మోహన్ అగర్వాల్ గారు మరి అమ్మాయి అమృత అగర్వాల్ గారి మరి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేసి ఆయన ఆ అమ్మాయికి అభినందనలు తెలియజేయడం అనేది వారి కుటుంబంలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం. మరి అలాగే ఈ సంవత్సరం కూడా మరి పడాల అచల పరిపూర్ణ శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత స్వాముల వారి ఆశ్రమంలో గోశాలకు ఒక లారీ గడ్డి మరి అలాగే తౌడు దానా కూడా అందించడం జరిగింది. మూగజీవాలకి ఆ యొక్క దానాన్ని అందించడం చాలా సంతోషం. అలాగే మరి రాముల వారి ఆలయం రామారావుపేట తాడేపల్లిగూడెంలో మరి ఎన్వి రమణరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దానికి కూడా మదన్ మోహన్ అగర్వాల్ గారి దంపతులు వారి కుమార్తె జన్మదినం సందర్భంగా మరి 25,000 రూపాయలు 25,000 రూపాయలు భూరి ఇవ్వడం చాలా సంతోషం. మదన్ మోహన్ అగర్వాల్ గారి కుమార్తె అమృత అగర్వాల్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు అవధూత ఆశ్రమం పడాల్లో వృద్ధాశ్రమంలో
ఈ గోశాలలో 20 మూగజీవాలు 20 గోవులు ఉన్నాయి సార్. ఆ 20 గోవులకి కూడా వీరు పశువుల దాణా అందజేయడం జరిగిందండి, 5 బస్తాలు. అలాగే ఒక లారీ గడ్డిని కూడా వితరణ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా మదన్ మోహన్ అగర్వాల్ రీజన్ చైర్పర్సన్గా 17 క్లబ్బులకి చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ చక్కటి కార్యక్రమాలు చేశారు. మరి వారికి వారి కుటుంబానికి ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి అమృత అగర్వాల్ గారికి తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున మేము జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరింత అభివృద్ధి చెందాలని, వారికి ఆ భగవంతుడి సకల అష్టైశ్వర్యాలు, సకల భోగభాగ్యాలు, సకల ఆనందాలతోటి వారి జీవితం అద్భుతంగా ఉండాలని తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున ఆశీస్సులు అందజేస్తాం. పిఎంజే లైన్ మదన్మోహన్ అగర్వాల్ గారు ఆర్సీ గారి యొక్క కుమార్తె అమృత అగర్వాల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమ గోసేవా సంస్థలో గోవులకు ఒక ట్రాక్టర్ గడ్డి సరఫరా చేశారు. అలాగే ఒక 5 బస్తాలు దాణాను కూడా గోవులకి దాణా నిమిత్తం వితరణ చేశారు. వారు మా సేవా కార్యక్రమంలో ముందుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే వారి యొక్క పిల్లలు వారి పుట్టినరోజులు వివాహ వేడుకల్లో కూడా ఈ సేవా కార్యక్రమం అనేకం చేస్తూ లయన్స్ క్లబ్కి ఎన్నో వెన్నండుతుండగా వారు ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటూ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సంవత్సరం నుండి నూతనంగా సిఎస్సి డేటా సైన్స్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి లభించింది. శుక్రవారం స్థానిక శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావులు మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTC అనుమతి లభించిందన్నారు. ఈ సమావేశంలో పాలకవర్గ ఉపాధ్యక్షులు కోట్ల వెంకట రామకృష్ణారావు, కోశాధికారి పేరూరి బాలకాశయ్య, సంయుక్త కార్యదర్శి పాబోలు వెంకటేశ్వరరావు, టెక్నికల్ డైరెక్టర్ చక్క అప్పారావు, ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకర్రావు తదితరులు పాల్గొన్నారు. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ ప్రోగ్రామ్స్ విషయంలో లేటెస్ట్గా మాకు సైన్స్ రిలేటెడ్ కోర్సు ఎవరైనా చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా మేము ముందుకు వచ్చాం. వాసవిలో పాలిటెక్నిక్ ప్రోగ్రామ్స్ 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2024-25 సంవత్సరానికి మాకు సైన్స్ రిలేటెడ్ కోర్సులు CME అంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ డిప్లొమా ప్రోగ్రామ్స్లో 120 సీట్స్గా ఇస్తున్నాం. సైన్స్ని లాస్ట్ ఇయర్ వరకు మాకు 60 సీట్స్ 120 సీట్స్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కూడా 120 సీట్స్ మాకు శాంక్షన్ అయ్యడం జరిగింది. ఈ రెండు కాకుండా మెకానికల్ ఇంజనీరింగ్లో 60 సీట్లు, అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 60 సీట్లతోటి మొత్తం మాకు విధంగా 360 సీట్స్ తోటి మాకు డిప్లొమా ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. స్థానిక వినాయక నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ 13వ వార్షికోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు మాదాసు సత్యనారాయణ, ఆలయ ఇన్ఛార్జ్ మాదాసు రాజారావు, ఆలయ అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పాలకొండ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్షికోత్సవం సందర్భంగా మరి ఈ రోజున సాయంకాలం 7 గంటల నుంచి మరి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈ రోజున మరి శ్రీ మాదా సత్యనారాయణ గారు, గౌరవ అధ్యక్షులు మాదా సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మరి ఆలయ అభివృద్ధి మరి అలాగే భక్తుల సహాయ సహకారాలతో మరి ఆలయ కమిటీ వారు కూడా ఇక్కడ ఎంతో జాగ్రత్తగా
మరి ప్రతి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా మరి ఈ కార్యక్రమాలు పూర్తి చేసి మరి ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా మరి సహకరిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలని తరించి స్వీకరించి వెళ్ళవలసిందిగా మరి ఆలయం తరఫున కమిటీ వారి తరఫున కోరుకుంటున్నాం. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆరోగ్య భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫుడ్స్ సేఫ్టీ ఆఫీసర్ రామరాజు, డివి కవితారెడ్డి, వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ, తల్లం శివకుమార్, ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, రామకృష్ణ, గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఈ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఇవాళ చిన్న చిన్న అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇప్పటి నుంచి సాయంత్రం వరకు అలా అవగాహన సదస్సులు అవుతూ ఉండేవి. వాటందరికీ కూడా అందరూ హాజరై తగిన మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. అది ఎప్పుడు తయారు చేయబడింది, అది ఎప్పుడు లోపు అంటే ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు లోపు వాటిని వాడేయాలి, ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఉన్నాయా, బ్యాచ్ నెంబర్ ఉన్నదా లేదా అనేది గమనించుకొని ప్రత్యేకించి ముఖ్యంగా బ్రెడ్లు వీటిల్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపుగా 10-15 కేసులు కూడా పెట్టున్నాము. బ్రెడ్ల మీద చాలా మంది ఎక్స్పైరీ డేటు వేయటం లేదు. అవి మీరు గమనించి చూసినట్లయితే మీకు అది బ్రెడ్ ఎప్పుడు తయారైంది, లోపల ఏమైనా ఫంగస్ వచ్చిందా ఏంటి అనే వివరాలన్నీ తెలుస్తాయి. కొనేటప్పుడు ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా ఆ ప్యాకెట్లో కమ్యూనిటీ పేరు, మ్యానుఫ్యాక్చరర్స్ అడ్రస్, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ ఉన్నాయా లేదో ప్రతి వాళ్ళు గమనించాల్సిందిగా విజ్ఞప్తి. కిలో చెల్లి 400-450 రూపాయలు ఉన్నాయంటే ఒక 100కి 150 కూడా అమ్మేస్తున్నాం. కనీసం అలా అమ్ముతున్నప్పుడు వాడికి ఎలా గిట్టుబాటు అవుతుంది? ఇంత తక్కువ రేటుకి ఏదో వాడు తక్కువ రేటుకి ఇచ్చేసాడు కాబట్టి మేము కొనేసామనే ఆలోచన కాకుండా ఈ రేటుకి వీడికి గిడుతుందా, ఇలా అమ్ముతున్నా అంటే వీడి ఇందులో ఏది కలిపి ఉండొచ్చు అన్న చిన్నపాటి అవగాహనకి మీరందరూ వచ్చుంటే బహుశా మా దాకా కూడా మీ అవసరం ఉండదు. అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నట్టు వాటిని కూడా మా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఉపాధి హామీ కూలీలకు బకాయిల్లో వేతనాలను వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘ నాయకులు కండెల్లి సోమరాజు, చిర్లపుల్లారెడ్డిలు డిమాండ్ చేశారు. పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో ఉపాధి వేతనాలను ఆపడం సరికాదన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలదేనన్నారు. కూలీలందరూ సంఘటితంగా కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పల్లేటి గంగ, సిరిశెట్టి రాముడు, రాపాక సూర్యవతి, దెయ్యం సత్యనారాయణ, కుంచే శ్రీను, గుండుమూగుల చిన్న, కంకిపాటి శాంతకుమారి, ఎడ్లపల్లి వెంకటరమణ, విజయలక్ష్మి, ఆబోతు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ బాపయ్య శర్మ, ప్రతి వీరస్వామి, ఎన్ సత్యం, చంద్రశేఖర్, వి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, డిక్షనరీ, భగవద్గీత పుస్తకాలు, స్వీట్స్ పంపిణీ చేశారు. మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. పెంటపాడు మండలం ముదునూరులో మలేరియా మాసోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాజేష్, పూజిత, మౌనిక, పవన్ పాల్గొని మాట్లాడుతూ చలి జ్వరంతో బాధపడేవారు మలేరియా నిర్ధారణ పరీక్షలు జరిపించుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి డి సుజాత, వై సుజాత, ఆరోగ్య విస్తరణ అధికారి చిక్కా సత్యనారాయణ, ఆరోగ్య పర్యవేక్షకులు ఎన్ సత్యనారాయణ, తేజోనాథ్, సి వెంకటరమణ, ఈ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసం అంతా కూడా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ యొక్క మలేరియా వ్యతిరేక మాసోత్సవాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా దోమ పెరగకుండా చూసుకోవాల్సినటువంటి ఉద్దేశంతో మరి ప్రతి వారం కూడా మీ గృహాల వద్ద ఉన్నటువంటి అనైజనిక్ శానిటేషన్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మా యొక్క వైద్య బృందాలు వచ్చి దాన్ని కనుగొని వెంటనే మీ ద్వారా దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మన పంచాయతీ సహకారంతో కూడా ఇక్కడ మరి ఏల్వో ఆపరేషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కనుక ఏంటంటే వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోమ పుట్టకూడదు, మనల్ని పుట్టకూడదు, ఇది అవ్వకూడదు. దాని ఉద్దేశంతో పాటు మనం ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ దోమలు వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ గృహాల వద్ద నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దివ్యాంగుల పిల్లలను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను
ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలయేశ్వరయ్య అన్నారు. శుక్రవారం రూరల్ మండలం కృష్ణాయపాలెంలో అంగన్వాడీ సెంటర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం సుభాష్ని మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పరిశుభ్రమైన నీరు తీసుకోవాలని, నిల్వ పదార్థాలు తీసుకురాదన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సూపర్వైజర్ బాబ్జీ, ఆశా వర్కర్లు లక్ష్మీనారాయణమ్మ, పి నాగమణి, అంగన్వాడీ టీచర్ పి కనకదుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చని ఆరోగ్య సహాయకుడు నామాల రాజు అన్నారు. శుక్రవారం గణపవరం మండలం కాసిపాడు గ్రామంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ఏఎన్ఎం వి శివకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు మేరీ గోల్డ్, కృష్ణకుమారి, రత్నకుమారి, ఆశా కార్యకర్తలు వరలక్ష్మి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మలేరియా నిర్మూలనపై కలిసి అడుగు ముందుకు వేద్దాం, అలాగే దోమల వ్యాప్తిని అరికడదాం, ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నాం. ఈ జాతీయ కీటకజంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వన్న, చెత్త చెదారమన్న, టైర్లు కానీ, రుబ్బురోలు కానీ, కొబ్బరి బండాలు కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఆ నీటిలో దోమ పెరిగి దోమ కాటు వలన మలేరియా, చికెన్గున్యా, డెంగ్యూ వ్యాధులు వస్తాయి. ఇంకా ముఖ్యంగా మలేరియా వ్యాధిని బారిన పడి జనాలు ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. కనుక మనం చేయవలసింది ఏంటంటే మన పరిసరం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో టైర్లు కానీ, రుబ్బురోలు కానీ, కొబ్బరి బండాలు కానీ, చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు ఏమన్నా ఉన్నా ఇంటి పరిసరాల్లో ఇప్పుడు పడిన వర్షం ఆ నీరు నిల్వ ఉండడం వల్ల నీటిలో దోమ పెరుగుతుంది. దోమ కాటు వలన ఈ వ్యాధులు వస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.